హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్ ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ద ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్కి సంబంధించి పెన్షన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్షన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. ఈ బుక్లో మనకి ఏమేమి ఉందనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ అనేది కోడ్ 8 వాళ్ళకి, కోడ్ 10 వాళ్ళకి, 141 వాళ్ళకి, 142 వాళ్ళకి, 1 వాళ్ళకి, 29 వాళ్ళకి, 31 వాళ్ళకి, 78 వాళ్ళకి, 89 వాళ్ళకి, ఇలా అన్ని కోడ్స్ వాళ్ళకి ఏదైతే ఉంది 105 వాళ్ళకి, 138 వాళ్ళకి కూడా ఈ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ అనేది ఉంది. మొత్తం 11 పేపర్ కోడ్స్కి ఈ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ఉంది. అంటే ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. మనకి లోపల కంటెంట్ ఇలా ఇచ్చున్నారంటే రూల్స్, సబ్జెక్టు, పేజ్ నెంబర్. ఇలా అంటే ఎన్నో రూల్ నెంబర్ ఎంత, దానికి ఆ రూల్ ఏ దానికి సంబంధించింది, అది ఏ పేజ్లో ఉంది అని ఇలా ఇచ్చాడు. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్షన్స్ గురించి ఉందండి. రిటైరింగ్ పెన్షన్, సూపర్ యాన్యువేషన్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, కంపెన్సేటరీ పెన్షన్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. ఫ్యామిలీ పెన్షన్లో కూడా 2 టైప్స్ ఇచ్చున్నారు. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, నార్మల్ ఫ్యామిలీ పెన్షన్. ఇలా ప్రతి ఫ్యామిలీ పెన్షన్ గురించి ఇచ్చున్నాడు. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చాడు, యాన్సిటిపేటరీ పెన్షన్ గురించి ఇచ్చాడు, గ్రాట్యుటీ అంటే ఏంటి ఇచ్చాడు. ఇలా ప్రతిదీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఈ బుక్లో ఇచ్చాడు. పెన్షన్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి మనకి ఈ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ బుక్లో ఉంటుందండి. ఇందులో మనకి పెన్షన్ తీసుకోవడానికి ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, నెక్స్ట్ ల్యాబ్స్ ఆఫ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అంటే ఏంటి, ఇలా రకరకాలు ఇచ్చున్నాడు. నెక్స్ట్ అపెండిక్స్లో కూడా ఇచ్చున్నాడండి. అపెండిక్స్ వైజ్ కూడా ఈ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ అనేది ఇచ్చున్నారు. నెక్స్ట్ మనకి ఎక్స్ట్రాడినరీ పెన్షన్స్కి సంబంధించి ఇచ్చున్నారు. నెక్స్ట్ టెన్యూర్ ఆఫ్ పెన్షన్స్ ఇచ్చున్నారు, వెరిఫికేషన్స్ ఇచ్చున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చున్నారు, అపెండిక్స్ వైజ్ ఇచ్చున్నారు ఇవి కూడా. నెక్స్ట్ రివైజ్డ్ స్కీమ్స్ ఇచ్చున్నారు, పెన్షన్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్ అండ్ పెన్షన్స్ అని ఇచ్చున్నారు. ఇది దాని కంటిన్యూయేషన్. ఇవి అప్డేటెడ్ ఉంటాయండి, ఇయర్స్ వైజ్ ఇచ్చుంటారు. మనకి లేటెస్ట్ ఇయర్ది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇలా ప్రతి ఆర్డర్ ఇందులో ఇచ్చున్నాడండి. మనకైతే ప్రజెంట్ ఎగ్జామ్స్కి వస్తున్నవైతే ఇవే అండి. దీన్ని మనం ప్రజెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే ఇయర్ వైజ్ రీసెంట్ ఇయర్ది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎగ్జామ్లో ఫస్ట్ ఈ జీవోస్ చూసినట్లయితే మనకి మ్యాక్సిమం బిట్స్ ఈ జీవోస్లోనే దొరికిపోతాయండి. ఇక్కడ మనకి ఇచ్చున్నారు కదా రూల్స్, ఇవైతే లాస్ట్ టైం కూడా వీటి మీద చాలా క్వశ్చన్స్ అడుగున్నారు. ఈ జీవోస్లో వెతికితేనే మనకి చాలా బిట్స్ దొరికిపోతాయండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ జీవోస్ ఇష్యూడ్ ఆన్ ఏపీ రివైజ్డ్ పే స్కేల్స్ 2015 అని ఇచ్చున్నారు కదా, ఇది మనకి అప్డేటెడ్ అండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఏవేవి రన్నింగ్లో ఉన్నాయనేది ఈ జీవోస్ని బట్టి మనకి ఆన్సర్ దొరికిపోతుందండి. ముందుట్లో కూడా సేమ్ అదే ఉంటుంది. సపోజ్ మనకి రిటైర్మెంట్ గ్రాట్యుటీ ముందు ఒక వాల్యూ ఉంది, పొరపాటున దాన్ని చూసి ఆ ఆన్సర్ పెట్టేయకూడదండి. ఈ 2015 స్కేల్ని బట్టి మనం ఆన్సర్స్ పెట్టాలి. ఇప్పుడు మారిపోయి ఉంటుంది. సో ప్రజెంట్ స్కేల్ అంటే ఇక్కడ ఇచ్చున్నారు కదా 2015 జీవోస్ అని, ఈ జీవోస్లో మనకి ఆన్సర్స్ దొరుకుతాయి. పర్ఫెక్ట్ ఆన్సర్స్ క్లియర్ రన్నింగ్లో ఉన్నవి దొరుకుతాయి కాబట్టి ఈ జీవోస్ని తీసుకోవాలి. దాని పక్కనే మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా ఇచ్చున్నారు ఇంపార్టెంట్ జీవోస్, సేమ్ ఇలాగే అప్డేటెడ్. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980. ఇక్కడ మనకి టైటిల్ ఇచ్చున్నాడండి, ఇంట్రొడక్షన్ ఉంది పార్ట్ 1లో. ఇక్కడ మనకి ఇలా మనకు కంటెంట్ మొత్తం ఇచ్చున్నాడు. ఎప్పుడైనా ఎగ్జామ్కి ప్రజెంట్ది చూడాలి. మనం చెప్పుకున్నాం కదండి ఇందులో చాలా రకాల పెన్షన్స్ గురించి ఉన్నాయని, అన్నీ ఇంపార్టెంటే అండి. అన్నిటి గురించి నేను వీడియోస్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియోలో ఫ్యామిలీ పెన్షన్ గురించి తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది 50 రూల్కి సంబంధించిందండి. ఈ 50 రూల్ అనేది మనకి ఫ్యామిలీ పెన్షన్ గురించి తెలియజేస్తుంది. ఈ ఫ్యామిలీ పెన్షన్లో 2 టైప్స్ ఉన్నాయి, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, నార్మల్ ఫ్యామిలీ పెన్షన్. చాలామంది పెన్షన్ ప్రాబ్లమ్స్ లాస్ట్ టైం ఛానల్లో పెట్టినప్పుడు అడిగారండి, నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఏమి, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఏమని. దానికి తేడా ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నానండి. ఇది మనకి 29 అక్టోబర్ 1979 నుంచి ఉంది.
ఆ డేట్ నుంచి పనిచేస్తున్న గవర్నమెంట్ సర్వెంట్స్కి ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఎలిజిబిలిటీ ఇచ్చారండి. 29th అక్టోబర్ రోజు నుంచి 1979 29 అక్టోబర్ తర్వాత ఉన్న వాళ్ళందరికీ ఈ ఫ్యామిలీ పెన్షన్ ఉంటుంది. ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్ పెన్షనబుల్ పోస్ట్లో ఉంటారో వాళ్ళకి ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఒకవేళ ఆ గవర్నమెంట్ సర్వెంట్ ఎక్స్పైర్ అయినప్పుడు ఆయన మీద ఆధారపడినటువంటి డిపెండెంట్ ఫ్యామిలీకి గవర్నమెంట్ తరపున వచ్చే ఒక వెల్ఫేర్ మెజర్ అనమాట. దీన్నే ఫ్యామిలీ పెన్షన్ అంటారు. ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్ మీద డిపెండ్ అయి ఉంటారో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ తరపున వచ్చే ఈ వెల్ఫేర్ మెజర్ని ఫ్యామిలీ పెన్షన్ అని అంటారండి. ఈ ఫ్యామిలీ పెన్షన్ మనకి 2 టైప్స్గా ఉంటుందండి. ఒకటి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, ఇంకొకటి నార్మల్ ఫ్యామిలీ పెన్షన్. ఈ 2 టైప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఫ్యామిలీ పెన్షన్ అంటే ఏంటంటే, ఒక గవర్నమెంట్ సర్వెంట్ పెన్షనబుల్ పోస్ట్లో ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఎక్స్పైర్ అయినట్లయితే అతని మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీకి వచ్చే గవర్నమెంట్ వెల్ఫేర్ మెజర్ని మనం ఫ్యామిలీ పెన్షన్ అంటాము. ఇదైతే మనకి ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ 29th అక్టోబర్ 1979 తర్వాత ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది వర్తిస్తుందండి. ఇప్పుడు దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ద ఫ్యామిలీ ఆఫ్ ఏ డిసీజ్డ్ షల్ బీ ఎంటైటిల్డ్ టు ఏ మంత్లీ ఫ్యామిలీ పెన్షన్ అట్ 30% ఆఫ్ ద లాస్ట్ పే డ్రాన్. అంటే అక్కడ ఎవరైతే డిసీజ్డ్ పర్సన్ అంటే ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్ చనిపోయి ఉన్నారో అతని యొక్క ఫ్యామిలీకి మంత్లీ పెన్షన్ అనేది 30% వస్తుంది. లాస్ట్ పే డ్రాన్ ఉంటుంది కదా, ఆ అమౌంట్లోంచి 30% అమౌంట్ వీళ్ళకి ఫ్యామిలీ పెన్షన్గా ఇస్తారు. అది ఇక్కడ వాళ్ళు 30% అని మెన్షన్ చేశారంటే 30% ఆ లాస్ట్ పే డ్రాలోంచి 30% అనేది ఫ్యామిలీ పెన్షన్గా వీళ్ళకి ఈ డిసీజ్డ్ గవర్నమెంట్ సర్వెంట్ ఫ్యామిలీకి వస్తుందన్నమాట. ఇది ఎవరికి వస్తుంది అనేది కూడా వీళ్ళు చాలా క్లియర్గా చాలా రూల్స్తో మెన్షన్ చేశారు. ఆ రూల్స్కి ఓపే అయితేనే వాళ్ళకి ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తుంది. ప్రియారిటీస్ కూడా ఇచ్చున్నారు, అవి ఏంటో మనం తెలుసుకుందామండి. ద అమౌంట్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ షల్ బి ఫిక్స్డ్ అట్ monthly rates and be expressed in whole rupees, and where the family pension contains a fraction of rupee it shall be rounded off to the next higher rupee. అంటే ఇప్పుడు మనం ఫ్యామిలీ పెన్షన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అక్కడ మనకి ఫ్రాక్షన్ ఆఫ్ రూపీ అంటే ఫ్రాక్షన్స్లో ఉందనుకోండి, సపోజ్ అప్పుడు 23,457.3 అలా ఉందనుకోండి, అప్పుడు మనము 57 ఉంది కదా, దాన్ని 58గా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఆ ఫ్రాక్షన్స్ని ఆ పాయింట్స్ని తీసుకోకుండా నెక్స్ట్ రూపీకి దాన్ని కన్సిడర్ చేస్తామండి. నెక్స్ట్, where a government servant dies while in service after having rendered not less than 7 years of continuous service, అంటే 7 years of service ఉండాలి. The rate of family pension payable to the family shall be equal to 50% of the pay following the date of death of the government servant for a period of 7 years or till the date of the which government servant would have reached the age of 65 years had he remained alive, whichever is earlier. అంటే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఉంటాయని చెప్పాం కదా. ఇక్కడ ఏంటంటే ఒక గవర్నమెంట్ సర్వెంట్ 7 years సర్వీస్ కంప్లీట్ అయిన గవర్నమెంట్ సర్వెంట్ అంటే కంటిన్యూస్గా 7 years సర్వీస్ని కంప్లీట్ చేసుకున్నటువంటి గవర్నమెంట్ సర్వెంట్ ఒకవేళ చనిపోతే సర్వీస్లో ఉన్నట్లు అప్పుడు అతని ఫ్యామిలీకి మనం ఫ్యామిలీ పెన్షన్ అనేది పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్. అది ఈక్వల్ టు 50% ఆఫ్ ద పే, అంటే తనకు వస్తున్నటువంటి పేలోంచి 50% ఈ ఫ్యామిలీ పెన్షన్లో ఇస్తాము. అది మనము 7 years ఆఫ్ పీరియడ్ వాళ్ళకి కనుక ఈ ఫ్యామిలీ పెన్షన్ 50% ఇచ్చినట్లయితే దాన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాం. ఇలా 7 years ఇస్తారు. లేదంటే ఒకవేళ తను 60 years దగ్గర అతను చనిపోయాడు అనుకోండి, అప్పుడు మనం 65 years తనకి వచ్చేంత వరకు ఈ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇస్తారు. అంతకు మించి ఇవ్వరు. అంటే తను చనిపోయిన తర్వాత 7 years అయినా ఇస్తారు, లేదంటే ఆ చనిపోయిన వ్యక్తికి 65 years ఏజ్ వచ్చేంత వరకు తన ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇస్తారు. ఇలా ఇవ్వడాన్ని మనం ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాం. అంటే పేలోంచి 50% ఇవ్వడాన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాం. అది 7 years లేదా
చనిపోయిన వ్యక్తికి 65 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు ఏదైతే ఎర్లీగా వస్తుందో అంటే ఏదైతే తక్కువ ఉంటుందో అది మనం గవర్నమెంట్ పే చేస్తుందన్నమాట ఆ ఫ్యామిలీకి. దీన్నే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అని అంటారు. దీని మీద మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ప్రాబ్లమ్స్ అడుగుతూనే ఉన్నారు. ఒకే డేటా ఇచ్చి దానికి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఎంత, నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఎంత ఇలా అడుగుతూనే ఉన్నారు. సో ఈ టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా 8 క్వశ్చన్స్ అరౌండ్ ఈ ప్రాబ్లమ్స్ మీదనే వస్తున్నాయి యావరేజ్గా. సో ఈ టాపిక్ ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమిచ్చాడంటే, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ద ఫ్యామిలీ పెన్షన్ యాజ్ డిటర్మైన్డ్ అండర్ సబ్ క్లాస్ 1 షల్ బి పేయబుల్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 years or for a period up to date on which the retired deceased government servant would have attained the age of 65 years had he survived. అంటే ఇందాక చెప్పాను కదా 7 years ఇస్తారు, లేదంటే ఆ వ్యక్తికి 65 ఇయర్స్, చనిపోయినటువంటి వ్యక్తికి 65 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు ఇస్తారని. సో ఇక్కడే సేమ్ అది కూడా అదే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించిందండి ఇది. అలా కాకుండా నెక్స్ట్ ఆ 65 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నార్మల్గా వచ్చే ఫ్యామిలీ పెన్షనే వస్తుంది. అది మనం నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అంటాం. సేమ్ ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ అని ఇచ్చాం కదా, 30% వస్తుంది, అది నార్మల్ ఫ్యామిలీ పెన్షన్. 50% ఇచ్చే అంటే 7 ఇయర్స్ లేదా 65 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు 50% ఇస్తాం కదా, దీన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటారు. నార్మల్ ఫ్యామిలీ పెన్షన్లో అయితే 30%, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్లో అయితే 50% ఇస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఫ్యామిలీకి ఒకవేళ చనిపోయిన వ్యక్తికి ఫ్యామిలీకి మనం ఫ్యామిలీ పెన్షన్ ఇస్తున్నప్పుడు ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది గవర్నమెంట్ 2 కేటగిరీస్గా డివైడ్ చేసింది. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనం ఫస్ట్ కేటగిరీ 1 చూద్దాం. ఇన్ ద కేస్ ఆఫ్ ఎ విడో ఆర్ విడోవర్ అప్ టు ద డేట్ ఆఫ్ డెత్ ఆర్ రీమ్యారేజ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఫస్ట్ కేటగిరీ 1లో మనకి ఎవరంటే విడో అంటే తన లైఫ్ పార్ట్నర్ ఉంటారు కదండి. ఒకవేళ భర్త చనిపోతే భార్య చనిపోతే భర్త ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అప్ టు ద డేట్ ఆఫ్ డెత్ అంటే వాళ్ళు చనిపోయేంత వరకు కానీ లేదా రీమ్యారేజ్ వాళ్ళు ఇంకొక పెళ్లి చేసుకునేంత వరకు కానీ ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తుంది. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే ఈ రెండిట్లో ఏది త్వరగా జరిగితే అంతవరకు ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ ఈ విడో కూడా చైల్డ్లెస్ విడో అంటే పిల్లలు లేని ఆమె అయితే ఆమెకి ఒకవేళ రీమ్యారేజ్ చేసుకున్నా కూడా తర్వాత కూడా ఆమెకి ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉందండి. అది కూడా ఎప్పటి వరకు అంటే తను మినిమం ఫ్యామిలీ పెన్షన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద స్టేట్ అంటే మనకి స్టేట్ బోర్డు ఇక మినిమం ఫ్యామిలీ పెన్షన్ అని ఒక లిమిట్ ఇస్తుంది కదండి, అంత అమౌంట్ని ఆమె ఎర్న్ చేసుకోగలిగితేనే ఈ చేసుకునేంత పీరియడ్ వరకు ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇస్తారు. తను ఒక డిక్లరేషన్ అనేది ఈ పెన్షన్ కోసం తను సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ద ఫ్యామిలీ పెన్షనర్ ఇన్ సచ్ కేస్ వుడ్ బి రిక్వైర్డ్ టు గివ్ ఏ డిక్లరేషన్ రిగార్డింగ్ హర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ టు ద పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీ వన్స్ ఇన్ ఎవ్రీ 6 months. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ఫ్యామిలీ పెన్షనర్ ఎవరైతే ఉంటారో రీమ్యారేజ్ అయిన తర్వాత తను ఎర్న్ చేసుకోగలను అని అనుకుంటారు కదా, అప్పుడు ఈ డిక్లరేషన్ ఆమె ఇన్కమ్కి సంబంధించి డిక్లరేషన్ అనేది పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీ అంటే ఎవరైతే అథారిటీ పెన్షన్కి ఇస్తుంటారో వాళ్ళకి 6 monthsకి ఒకసారి ఈ డిక్లరేషన్ సర్టిఫికేట్ అనేది ఆమె సబ్మిట్ చేస్తూ ఉండాలి. అది కూడా దేని ఆధారంగా అంటే ఇంకో స్టేట్ మనకి మినిమం ఫ్యామిలీ పెన్షన్ లిమిట్ ఉంటుంది కదా, అంత దాని ఆధారంగా వీళ్ళు ఒక డిక్లరేషన్ సర్టిఫికేట్ని పెన్షనింగ్ అథారిటీకి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ సన్ అంటిల్ హీ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 24 years. నెక్స్ట్ తన లైఫ్ పార్ట్నర్ అయిన తర్వాత చిల్డ్రన్ అనమాట. చిల్డ్రన్లో సన్కి తనకి 24 years ఆఫ్ ఏజ్ వచ్చేంత వరకు అంటే ఆ అబ్బాయికి 25 ఏళ్ళు వచ్చేంత వరకు ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తుంది. లేదా అంటిల్ హీ స్టార్ట్స్ ఎర్నింగ్ అంటే తన సంపాదన తాను సంపాదించుకునేంత వరకు ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తుంది. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే ఏదైతే ముందుగా జరుగుతుందో అంతటి వరకు ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ డాటర్ until she attains the age of 25 years or she gets married or starts earning whichever is earlier. అంటే ఇప్పుడు కొడుకుకి అయితే 25 years ఇస్తామని చెప్పాం కదా, ఇంకా సేమ్ డాటర్కి కూడా 25 years వరకు ఇస్తారండి. ఒకవేళ తనకి మ్యారేజ్ అయిందంటే దాని తర్వాత ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఉండదు. అది అంతేకాకుండా తన సంపాదన తను ఎర్న్ చేసుకున్నప్పుడు కూడా
ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది రాదు. వీటిలో ఏది త్వరగా అయితే అంతవరకు ఆమెకి ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తుంది. ఒకవేళ ఇలా సన్ ఆర్ డాటర్ ఎవరైనా ఉన్నవాళ్ళు వాళ్ళు డిజార్డర్ అయితే ఎంఆర్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి లైఫ్ టైం ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తుంది. దానికి కొన్ని కండిషన్స్ పెట్టారు. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. షెల్ బి పేయబుల్ ఫర్ దేర్ లైఫ్, అంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ కంటిన్యూగా ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తుంది. అది ఎప్పుడంటే ఇఫ్ దెర్ ఆర్ మోర్ దాన్ వన్ సచ్ చైల్డ్ సఫరింగ్ ఫ్రమ్ డిజార్డర్. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, వాళ్ళలో ఇద్దరికి ముగ్గురికి కూడా ఇలా డిజార్డర్ అనేది ఉందనుకోండి, అప్పుడు వాళ్ళలో డేట్ ఆఫ్ బర్త్ని క్యాల్కులేట్ చేసి వాళ్ళలో ఎవరైతే ఎల్డర్ ఉంటారో వాళ్ళకి ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇస్తారు. వాళ్ళ తర్వాత ఒకవేళ వాళ్ళకి 25 years వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అంతే తప్ప ముందు పెద్దవాళ్ళకి ఇవ్వకుండా చిన్న వాళ్ళకి అనేది ఇవ్వరు. ఇలా ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని క్యాల్కులేట్ చేసి ఎవరైతే ఎల్డర్ ఉంటారో వాళ్ళకి ఇస్తారనమాట. ఒకవేళ ఇద్దరు ఒకేసారి పుట్టిన వాళ్ళైతే ఒకరు చిన్న ఒకరు పెద్ద అయితే డేట్ ఆఫ్ బర్త్ని క్యాల్కులేట్ చేస్తారు. అలా లేకుండా ట్విన్ చిల్డ్రన్స్ ఉంటారు, అలాంటి వాళ్ళకైతే ఈక్వల్ షేర్స్, అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా ఫ్యామిలీ పెన్షన్ ఎంత వస్తుంది అనేది, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఒకలా, నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఒకలా వస్తుంది కదా, దాన్ని ఈక్వల్ షేర్స్గా షేర్ చేస్తారు. ట్విన్ చిల్డ్రన్స్కి అయితే ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళకి ముందు ఎవరు వెనక ఎవరని క్యాల్కులేట్ చేయడానికి లేదు, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈక్వల్ షేర్స్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ ఇలాంటి వాళ్ళకి ఒక గార్డియన్ ఉంటారు కదండి. ద ఫ్యామిలీ పెన్షన్ షెల్ బి పెయిడ్ టు such son or daughter through the guardian as if or she were minor, except the case of physically crippled the son or daughter who has attained the age of majority. అంటే ఇక్కడ ద ఫ్యామిలీ పెన్షన్ షెల్ బి పెయిడ్ టు సచ్ సన్ ఆర్ డాటర్ అంటే ఇలా పేరెంట్ చనిపోయినప్పుడు గార్డియన్స్ ఉంటారు కదండి చూసుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళు ఒకవేళ చిల్డ్రన్ మైనర్ అయినట్లయితే ఆ గార్డియన్ ద్వారా ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది వాళ్ళకి ఇస్తారనమాట. నెక్స్ట్ ద హ్యాండిక్యాప్కి సంబంధించినది. హ్యాండిక్యాప్ ఈజ్ ఆఫ్ సచ్ ఎ నేచర్ సో యాజ్ టు ప్రివెంట్ హిమ్ ఆర్ హర్ ఫ్రమ్ ఎర్నింగ్ హిజ్ ఆర్ హర్ లైవ్లీహుడ్ and the same shall be evidenced by a certificate obtained from the medical board. The pension sanctioning authority has to endorse the earning capacity of a claimant based on the certificate issued by the medical board while sanctioning the person. ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది కూడా మనము హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ సంపాదనని ఇన్కమ్ ఎర్న్ చేసుకోలేరు అని ఒక మెడికల్ బోర్డుకి సంబంధించి మనం ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. అప్పుడే గవర్నమెంట్ మనకి ఫ్యామిలీ పెన్షన్ అనేది వాళ్ళకి ఇస్తుందన్నమాట. అంటే ఏదైనా ఎవిడెన్స్ ఉంటేనే పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తారు. మెడికల్ బోర్డు ద్వారా ఈ మెడికల్ సర్టిఫికేట్ని ఒకటి తీసుకొని వీళ్ళు ఎర్న్ చేసుకోలేరు, వీళ్ళు నిజంగానే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అని వాళ్ళు ఇంత పర్సెంటేజ్ అని ఇస్తారు. ఆ పర్సెంటేజ్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ మనకి పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తుంది అనమాట. ఈ ఫ్యామిలీ పెన్షన్ కోసం ఆ మెడికల్ బోర్డు నుంచి ఆ ఎవిడెన్స్ సర్టిఫికేట్ని వీళ్ళకి సబ్మిట్ చేయాలి. ఎవరికంటే పెన్షన్ శాంక్షన్ చేసే అథారిటీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. ద పర్సన్ రిసీవింగ్ ద ఫ్యామిలీ పెన్షన్ యాజ్ గార్డియన్ ఆఫ్ సచ్ సన్ ఆర్ డాటర్, ఇందాక చెప్పాం కదా పిల్లలకి గార్డియన్స్ ఉంటారని, వాళ్ళు ప్రతి 3 yearsకి ఒకసారి ఈ మెడికల్ బోర్డు దగ్గర మెడికల్ బోర్డు సంబంధించి సివిల్ సర్జన్ దగ్గర ఈ డిజబిలిటీ అనేది తనకి కంటిన్యూ అవుతోంది, ఈ డిజార్డర్ అనేది, అంటే ఒకవేళ ఎంఆర్ అయితే తను ఇలాగే మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాడు అని ఒక సర్టిఫికేట్ని ఆ గార్డియన్ 3 yearsకి ఒకసారి సబ్మిట్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి అంటే సివిల్ సర్జన్ మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి, అంటే మెడికల్ ఆఫీసర్ రేంజ్ సివిల్ సర్జన్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి ఈ పెన్షన్ శాంక్షన్ చేసే అథారిటీకి 3 yearsకి ఒకసారి సబ్మిట్ చేయాలి. ఎవరు సబ్మిట్ చేయాలంటే ఎవరైతే ఆ పిల్లల యొక్క గార్డియన్ ఉంటారు కదా వాళ్ళు ఈ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలన్నమాట. ద డిజేబుల్డ్ సన్ ఆర్ డాటర్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ ఫ్యామిలీ పెన్షన్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఈ డిజేబుల్డ్ సన్ ఆర్ డాటర్ ఈ ఫ్యామిలీ పెన్షన్కి ఎలిజిబుల్. అవి ఎలా అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు, చూద్దాం. ద ఫ్యామిలీ పెన్షన్ పేయబుల్ టు సచ్ సన్ ఆర్ డాటర్
అండర్ దిస్ సబ్ రూల్ షల్ బి స్టాప్డ్ ఇఫ్ ఆర్ షీ ఎర్నింగ్ హిస్ ఆర్ లైవ్లీహుడ్. అంటే ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, ఒకవేళ ఆ ఫ్యామిలీ పెన్షన్ మనం సన్కి కానీ డాటర్కి కానీ ఎప్పుడైతే ఆపేస్తామంటే, ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంపాదనని వాళ్ళు ఎర్న్ చేసుకోగలుగుతారో వాళ్ళ జీవనానికి, అప్పటి నుంచి ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది వాళ్ళకి స్టాప్ చేసేస్తారనమాట. నెక్స్ట్ అమ్మాయిలకి ఎవరైనా డాటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి గెట్స్ మ్యారీడ్ అంటే పెళ్ళైన తర్వాత నుంచి ఈ ఫ్యామిలీ పెన్షన్ని స్టాప్ చేసేస్తారు. In such cases, it shall be the duty of the guardian to furnish a certificate to the treasury or bank, as the case may be, every month, to the effect that he or she has not started earning his or her livelihood. In the case of daughter, that she has not yet married. అంటే ఇక్కడ మన గార్డియన్ ట్రెజరీకి, బ్యాంకుకి కానీ ట్రెజరీకి కానీ ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల తన ఒక సర్టిఫికెట్ని ట్రెజరీకి కానీ బ్యాంకుకి కానీ ఇవ్వాలి. అది గార్డియన్ యొక్క డ్యూటీ. ఏమని అంటే, ఒకవేళ అతను లేదా ఆమె, ఒకవేళ అమ్మాయి అయితే ఆమె, అబ్బాయి అయితే అతను నాట్ స్టార్టెడ్ ఎర్నింగ్, ఇంకా తన సంపాదనని సంపాదించుకోలేకపోతున్నాడని ఒక డిక్లరేషన్ని ఇవ్వాలి. ఒకవేళ అమ్మాయిలకైతే ఈమెకి ఇంకా పెళ్ళి కాలేదు అనే డిక్లరేషన్ని తను ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల ట్రెజరీకి కానీ బ్యాంకుకి కానీ సబ్మిట్ చేస్తూనే ఉండాలి. ఇది ఆ గార్డియన్ యొక్క డ్యూటీ అనమాట. ఇది కేటగిరీ 1కి సంబంధించింది. అంటే మనకి కేటగిరీ 1లో లైఫ్ పార్ట్నర్ విడోవర్ కానీ, నెక్స్ట్ చిల్డ్రన్ సన్ ఆర్ డాటర్, నెక్స్ట్ వాళ్ళల్లో డిజార్డర్స్ ఉన్న వాళ్ళు, నెక్స్ట్ వాళ్ళకి సంబంధించి గార్డియన్ ఏమేమి చూసుకోవాలనేది కేటగిరీ 1లో చూసాం కదా. నెక్స్ట్ మనం కేటగిరీ 2లో చూద్దాం. మిగిలిన వాళ్ళందరూ ఈ కేటగిరీ 2లో వస్తారండి. ఇన్ ద కేస్ ఆఫ్ అన్మ్యారీడ్ విడౌడ్ డివోర్స్డ్ డాటర్ నాట్ కవర్డ్ బై కేటగిరీ 1 అబౌవ్, అంటే పైన చెప్పిన కేటగిరీ 1లో లేని వాళ్ళు, అప్ టు ద డేట్ ఆఫ్ మ్యారేజ్, రీమ్యారేజ్ ఆర్ టిల్ ద డేట్స్ షీ స్టార్ట్స్ ఎర్నింగ్ ఆర్ అప్ టు ద డేట్ ఆఫ్ డెత్ విచ్ ఈస్ ఎర్లియర్, అంటే తనకు పెళ్ళి అయ్యేంత వరకు కానీ, లేదా తన సంపాదన తాను సంపాదించుకోగలిగే స్థాయి వచ్చేంత వరకు, ఏదైతే త్వరగా అవుతుందో అప్పటి వరకు ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తుంది. రెండు కొంచెం ఈక్వల్గా ఉంటాయి. కానీ ఇక్కడ దే ఆర్ హోల్లీ డిపెండెంట్ ఆన్ ద ఎంప్లాయర్ పెన్షనర్. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారో తన మీద టోటల్గా తను మాత్రమే ఉన్న ఆ అమ్మాయిలు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అప్పుడు వాళ్ళకి తనకు పెళ్ళి అయ్యేంత వరకు కానీ, లేదా తన సంపాదనను తాను సంపాదించుకునేంత వరకు కానీ, లేదా తన చనిపోయేంత వరకు కానీ దీన్ని ఇస్తారు. ఏదైతే ఎర్లీగా ఉంటుందో దానికి సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇస్తారు. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ పేరెంట్స్ హూ ఆర్ హోల్లీ డిపెండెంట్ ఆన్ ద గవర్నమెంట్ సర్వెంట్ వెన్ హీ ఆర్ షీ వాజ్ అలైవ్ అప్ టు ద డేట్ ఆఫ్ డెత్, ప్రొవైడెడ్ ద డిసీజ్డ్ ఎంప్లాయ్ హ్యాస్ లెఫ్ట్ బిహైండ్ దేర్ నెయిదర్ ఏ విడో ఆర్ నార్ ఏ చైల్డ్. ఇక్కడ మనకి పేరెంట్స్, ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీ ముసలి వాళ్ళు ఉంటారు, వృద్ధులు, అలాంటి వాళ్ళు వాళ్ళ పిల్లల సంపాదన మీద డిపెండ్ అయిన వారు ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ సర్వెంట్ ఒక పేరెంట్ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇవ్వాలి. ఎప్పటి వరకు అంటే వాళ్ళు చనిపోయేంత వరకు ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది వాళ్ళ పేరెంట్స్కి వస్తుందన్నమాట. నెక్స్ట్ కేటగిరీ 2లో నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి. ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం కదా, కేటగిరీ 2 ఎప్పుడు ఇస్తారంటే కేటగిరీ 1లో ఎవరు క్వాలిఫై అవ్వకపోతే, కేటగిరీ 1కి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేకపోతే అప్పుడు మాత్రమే ఈ కేటగిరీ 2 వాళ్ళకి ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇవ్వాలి. ఇంక పిల్లల విషయానికి వస్తే ఫ్యామిలీ పెన్షన్ పిల్లలకి ఇచ్చేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని ఎవరైతే ఎల్డర్ ఉంటారో వాళ్ళకి ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్, ట్విన్స్ ఉన్న వాళ్ళకి ఈక్వల్ షేర్స్గా ఇవ్వాలి. ఒకవేళ ఒకే కేటగిరీ 1లో కానీ కేటగిరీ 2లో కానీ విడోవర్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు ఉన్నారనుకోండి, అప్పుడు విడోస్కి ఇద్దరికి ఈక్వల్ షేర్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్, ఆన్ ద డెత్ ఆర్ రీమ్యారేజ్ ఆఫ్ విడో her share of the family pension shall become payable to her eligible child. ఒకవేళ ఆమె ఈక్వల్ షేర్స్ ఇస్తున్నాం కదా, వాళ్ళలో ఎవరైనా చనిపోతే అప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, అప్పుడు తన షేర్ని ఆ ఎలిజిబుల్ చైల్డ్కి ఇవ్వాల్సి ఉంటుంది ఇద్దరి విడోస్లో. సో ఇదండి
మనం ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, నార్మల్ ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించింది. సో బ్రీఫ్గా ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది మనకి 50% ఆఫ్ పే ఉంటుంది. నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అనేది 30% ఆఫ్ పే ఉంటుందండి. ఇలా ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అయితే తను చనిపోయిన తర్వాత 7 ఇయర్స్ వరకు ఇస్తారు. లేదంటే తనకి 65 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు, ఆ చనిపోయిన వ్యక్తికి 65 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు ఇస్తారు. ఈ రెండిట్లో ఏది త్వరగా అవుతే అప్పటి వరకు ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ వాటిని పోస్ట్ చేశాను, నా ఛానల్లో ఉన్నాయి కాబట్టి దాన్ని తీసి ప్రాక్టీస్ చేసుకోండి. దానికి సంబంధించి ఫార్ములాస్ కూడా నేను అప్లోడ్ చేశాను వీడియోలో. నా ఛానల్లో ఈ వీడియోస్ ఉన్నాయి, మిస్ చేయకుండా ఈ క్వశ్చన్స్ అన్నిటిని, ఈ ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని క్యాల్కులేట్ చేసి మార్క్స్ గెయిన్ చేసుకోండి. డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ మీద క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి ఈ టాపిక్ మీద.